నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజం నేను మౌనిక ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఆ 5 పంచాయతీలను తెలంగాణలో కలపాలి ఈ నెల 20న గవర్నర్ను కలిసి వినతి పత్రం అందించిన ఆ ఊళ్ళో ప్రజలు హయత్ నగర్ ఆర్టీసీ కాలనీ వద్ద ఘోరం పాపపై నుంచి వెళ్లిన కారు అక్కడికక్కడే మృతి కంటి వెలుగు కార్యక్రమం దేశానికే తలమానికం బాలంపేటలో మాట్లాడిన కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సిపిఆర్ చేసి కూలీ ప్రాణాలు కాపాడిన సర్పంచ్ భర్త లోకేశ్వరం మండలంలో ఘటన ఇక డీటెయిల్స్ చూస్తే భద్రాచలానికి ఆనుకొని ఉన్న 5 పంచాయతీలను తెలంగాణలో కలపాలని చాలా కాలం నుంచి ఆ పంచాయతీ ప్రజలు పోరాటాలు చేస్తున్నారు. ఈ నెల 18న భద్రాచలంలో గవర్నర్తో జరిగిన సమావేశంలో ఈ 5 పంచాయతీల ప్రజలు వారి బాధలను గవర్నర్కు విన్నవించారు. ఈ నెల 20న గవర్నర్ను కలిసి వినతి పత్రం అందించి 5 పంచాయతీలు తెలంగాణలో కలపాలని కోరారు. ఈ నేపథ్యంలో గవర్నర్ అనుకూలంగా స్పందించినట్లు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అనుచరుడు మాజీ టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తెల్లం వెంకట్రావు తెలిపారు. అవసరమైతే రాష్ట్రపతిని ప్రధానమంత్రిని కూడా కలిసి 5 పంచాయతీల గ్రామస్తులు పడుతున్న బాధలను వివరిస్తామని తెలిపారు. విద్య వైద్య పరంగా అనేక ఇబ్బందులు పడుతున్నట్లు గుండాల పిచ్చుకలపాడు పురుషోత్తపట్నం ఎట్టపాక కన్నాయిగూడెం పంచాయతీల ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. మనం సెకండ్ అయోధ్య దక్షిణాది అయోధ్య అంటున్న భద్రాచలాన్ని డెవలప్ చేయాలంటే ఖచ్చితంగా ఇది ఉండాలి మేడం. లేకుండా మనం ఎన్ని కోట్లు పెట్టినా ఇది బాగా చేయలేం. ఖచ్చితంగా స్థలం కావాలి. ఇవి మనం మనం ఏదైనా దాన్ని డెవలప్మెంట్ చేయాలని చాలా వరకు ఇల్లు ఇవన్నీ ఉంటాయి. వాళ్ళందరూ కూడా నిర్వాసితులకు ఏదైనా చేయగలిగితే చేస్తామని చెప్పాం. ఖచ్చితంగా మేడం గారు దాన్ని నిజంగా స్పందించి రాష్ట్ర ప్రభుత్వ డబ్బులు మనం ఆ రోజు నేను చెప్పిన దానికి సంపద కూడా ఆ రోజు కలవడం జరిగింది. వీళ్ళు కూడా ఆంధ్ర కలవడం జరిగింది. దాన్ని మంచిగా స్పందించి రాష్ట్రపతి దగ్గర మరి కేంద్ర ప్రభుత్వం తర్వాత ఏదైతే ప్రధానమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్తారని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఆ రోజే రిప్రజెంటేటివ్ తయారు చేశారు. హైకమాండ్ మనం ఏదైతే కేంద్రానికి పంపించారో ఖచ్చితంగా 5 పంచాయతీలు కలుస్తాయని ఆశిస్తూ మేడం గారు నిజంగా అంత గుడ్ స్పందన ఇచ్చినందుకు ఆవిడ నిజంగా భద్రాచలం నేను డెవలప్ చేస్తానని వాళ్ళ ముందుకు వచ్చినందుకు అది రాజకీయంగా కాదు మేము మాట్లాడు భద్రాచలం అభివృద్ధి కొరకే నేను మాట్లాడుతున్నాను. ఈరోజు ఖచ్చితంగా 5 పంచాయతీలు కలిస్తే వాళ్ళ రిలేషన్ నా రిలేషన్ బాగుంటే భద్రాచలం కూడా అన్ని విధాలుగా సహకారం చేసినట్టు. అలానే 5 పంచాయతీ గ్రామస్తులు కూడా చాలా హ్యాపీగా ఉంటారు భద్రాచలంతో కలిసి. ఖచ్చితంగా ఇది జరగాలని మేడం గారిని మరొకసారి మేము అవసరమైతే నన్ను రాష్ట్రపతి దగ్గర తీసుకెళ్తానని చెప్పాను. ఈ 5 పంచాయతీలు ప్లస్ భద్రాచలంలో కొంతమంది కలుపుకొని రాష్ట్రపతిని అలానే ప్రధానమంత్రి గారిని కలిసి ఖచ్చితంగా రిప్రజెంటేషన్ ఇద్దామన్నారు. ఖచ్చితంగా మేడం గారు ఈ విషయాన్ని ఖచ్చితంగా సానుకూలత. హయత్ నగర్ ఆర్టీసీ కాలనీ వద్ద ఘోరం చోటు చేసుకుంది. సెల్లార్ త్రవ్వుతుండగా పనికి వచ్చిన తల్లి తన 2.5 ఏళ్ల పాప లక్ష్మిని పక్కనే ఉన్న ఇంట్లో సెల్లార్లో పడుకోబెట్టింది. అయితే ఒక కార్ డ్రైవర్ పాపను చూసుకోకుండా కారును రివర్స్ తీయడంతో పాప పైనుండి కారు వెళ్ళింది. దీంతో ఆ చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. సీసీ కెమెరాల్లో ఈ ఘటన దృశ్యాలు నమోదయ్యాయి. కంటి వెలుగు కార్యక్రమం దేశానికే తలమానికమని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అన్నారు. దౌలతాబాద్ మండల పరిధిలో గల బాలంపేట్ గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్ధిదారులకు కంటి అద్దాలను అందజేశారు. కంటి పరీక్షలను స్వయంగా ఎమ్మెల్యే పరిశీలించి వైద్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని అంధత్వ నివారణకు అందరూ సహకరించాలని కోరారు. ప్రజల ఆరోగ్యంపై బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి తెలిపారు.
గుండెపోటు వచ్చిన కూలీకి సిపిఆర్ ద్వారా ప్రాణాలు కాపాడి శభాష్ అనిపించుకున్నాడు. లోకేశ్వరం మండలంలోని పోట్పల్లి గ్రామ సర్పంచ్ భర్త సుర్వా లక్ష్మణ్ పటేల్, ఎడ్డూరు పోట్పల్లి సర్పంచ్ రేఖాబాయ్ లక్ష్మణ్ పటేల్ తోటలో మిర్చి పంటను కోసేందుకు వెళ్లారు. మహారాష్ట్రలోని శివినికి చెందిన కూలీలు, అందులో 45 ఏళ్ల ఒక కూలీ శివాజీ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో గమనించిన సర్పంచ్ భర్త వెంటనే సిపిఆర్ చేయడంతో స్పృహలోకి వచ్చాడు. అనంతరం ఆర్ఎంపీ వైద్యుడి వద్దకు వెళ్లి ప్రాథమిక చికిత్స చేయించారు. హార్ట్ స్ట్రోక్ వచ్చి ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి సిపిఆర్ చేయడం ద్వారా ప్రాణాలు కాపాడవచ్చునన్న ఆలోచనతో కూలీని కాపాడిన ఆయనను పలువురు అభినందించారు. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో హుండీ లెక్కించారు. భద్రాద్రి రామయ్య సన్నిధిలో 48 రోజులుగా భక్తులు స్వామివారికి సమర్పించుకున్న ఆదాయాన్ని ఆలయ అధికారులు లెక్కించారు. ప్రధాన ఆలయంలోని హుండీలతో పాటు ఉపాలయాల్లో హుండీల ఆదాయాన్ని కూడా లెక్కించారు. ఆలయ ఈవో రమాదేవి ఆధ్వర్యంలో సీసీ కెమెరాల పర్యవేక్షణలో సుమారు 100 మంది భక్తులు ఆదాయాన్ని లెక్కించారు. హుండీ లెక్కింపు ద్వారా నగదు 1,62,13,534 రూపాయలు, బంగారం 182 గ్రాములు, కేజీ వెండి 800 గ్రాములు వచ్చాయి. వీటితో పాటు ఇంగ్లాండ్, కువైట్, యూకే, ఇమాం వంటి ఇతర దేశాల కరెన్సీ కూడా వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండల కేంద్రంలో బొడ్రాయి పండుగను ఘనంగా నిర్వహించారు. భూదేవి మహాలక్ష్మి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా గ్రామదేవత శ్రీ పోచమ్మ తల్లికి గ్రామ నలుమూలల నుండి ఆడపడుచులు బోనాలను ఎత్తుకొని సామూహికంగా తరలివచ్చారు. మండల కేంద్రంలోని బాపూజీ నగర్, కిష్టంపల్లె, పిల్లిపల్లె, దాసరిపల్లెకు చెందిన వేలాది మంది భక్తులు ఈ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. స్థానిక బస్టాండ్ ఆవరణలో తలపై బోనం ఎత్తుకొని పంబాల వాళ్లు కట్టపోచమ్మ తల్లికి బోనాలను సమర్పించారు. వారం రోజులుగా విశేష పూజలు, హోమం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా భూదేవి మహాలక్ష్మి అమ్మవార్లకు సర్పంచ్ దంపతులు పట్టు వస్త్రాలను సమర్పించారు.
నాగర్ కర్నూలు జిల్లా ఊర్కొండ మండల కేంద్రంలో జడ్చర్ల మాజీ శాసనసభ్యుడు ఎర్రా శేఖర్ తన జన్మదిన వేడుకలను మండల కేంద్రంలో జరుపుకున్నారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు కంఠం విజయ్ మనోహర్ రెడ్డి, అశోక్, కాంగ్రెస్ కార్యకర్తలు, మండల ప్రజలు పాల్గొన్నారు. చేసినటువంటి పరిపాలన విధానం ఏదైతుందో ప్రజల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఎదురై ప్రజాభిమానాన్ని పూర్తిగా మరి వాళ్ళంతా కూడా దూరం కావడం జరిగింది. ఆ సందర్భంగా మరి ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీ అయితేనే ఈ దేశంలో మరి సుస్థిరమైనటువంటి పరిపాలన ఉంటుంది, అదేవిధంగా ప్రజలకు మేలు చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్న భావనతో మరి కాంగ్రెస్ పార్టీని ఏదైతుందో అధికారంలోకి తీసుకురావడం జరిగింది. అదే కాకుండా ఈనాడు దేశవ్యాప్తంగా కూడా మరి కాంగ్రెస్ పార్టీ పైన మరి అభిమానం, ఆదరణ, అదేవిధంగా నమ్మకం ఇవన్నీ కూడా కలగడం ఏదైతుందో ప్రజల లోపల పెద్ద ఎత్తున మరి ముందుకు పోతూ ఉన్నారు. మరి ప్రజల ఆలోచన విధానం కూడా మార్పు కోరుతూ ఉన్నారు. ఈనాడు ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మరి 2 పర్యాయాలు వాళ్ళని అధికారంలోకి తీసుకొస్తే వాళ్ళు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు, ఎన్నికల తర్వాత ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో అవి పూర్తిగా విస్మరించి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలంతా కూడా పూర్తిగా విస్మరించడం జరిగింది. ఉదాహరణకు డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ఇస్తామని చెప్పారు, ఎక్కడ కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. అదేవిధంగా నీళ్లు, నిధులు, నియామకాలని చెప్పి ఆశ చూపించారు. నిధులు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే నిధులు మిగులుతాయనుకో అనేటటువంటి విషయం అయితే మరి మిగిలినవి మరి ఎటుపోయినా తెలియదు. అంటే ఈ కుటుంబం ఏదైతే ఉందో నిధులంతా కూడా మరి ఏం చేస్తూ ఉందో ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. నీళ్లు లేవు, నిధులు లేవు, నియామకాలు లేవు, ఉద్యోగాలు లేక ఎంతోమంది విద్యార్థులు ఏదైతే ఉందో విద్యార్థులంతా కూడా మరి ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి ఉంది. మరి దాంట్లో భాగంగానే పేపర్ లీకేజ్, ఈ విధంగా పేపర్ లీకేజ్ చేస్తే 3-4 సంవత్సరాలు కష్టపడినటువంటి విద్యార్థులంతా కూడా మానసిక క్షోభకు గురి కావడం జరిగింది. ఇలాంటి పరిస్థితి అంతా కూడా అనేకమైనటువంటి అంటే సంక్షేమ కార్యక్రమాలు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం నారాయణపూర్ రెవెన్యూ పరిధిలో నారాయణపూర్ వెళ్లే రోడ్డును తవ్విన ట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు వెంకటయ్య డిమాండ్ చేశారు. వెంచర్ కోసం రోడ్డును త్రవ్విన ప్రాంతాన్ని పార్టీ బృందం పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా సిపిఎం కార్యవర్గ సభ్యుల వెంకటయ్య మాట్లాడుతూ రియల్టర్లు స్వార్థ ప్రయోజనాల కోసం అనుమతులు లేకుండా నారాయణపూర్ గ్రామానికి వెళ్లే రోడ్డును త్రవ్వడం దుర్మార్గమన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఏ రకంగా కరెంటు స్తంభాలు వేసిందని ప్రశ్నించారు. ఇంత జరుగుతున్నా అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. పరిగి మండలం నారాయణపూర్ గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబరు 233లో 3 ఎకరాలు, 234లో 15 ఎకరాలు, మొత్తం 18 ఎకరాల పట్టభూమిని ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది రియల్టర్లు ఈ భూమిని మొత్తం కూడా వెంచర్ చేయడం జరిగింది. వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనం కొరకు వాళ్ళు ఇక్కడ గత 30 సంవత్సరాల కింద మన ఇక్కడ దోమ రోడ్డు నుంచి నారాయణపూర్ గ్రామానికి రోడ్డు అప్పుడు 1998లో దాదాపు మన ప్రధానమంత్రి రాజుగారి యోజన పథకం కింద రోడ్డు కానీ కంకర కానీ వేయడం అనేది జరిగింది. కానీ గత 30 సంవత్సరాల కింద వేసినటువంటి రోడ్డును ఇక్కడ ఉన్నటువంటి రియల్టర్లు వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనం కొరకు మొత్తం కూడా రోడ్డు దవ్విండ్రు. నిన్న ఈరోజు కూడా కొన్ని మీడియాలలో ప్రచురితమైంది. దీన్ని స్పందించి మేము సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ వెంచర్ గారి రోడ్డు కూడా పరిశీలించడం జరిగింది. వాస్తవంగా రోడ్డు మొత్తం కూడా దాదాపు 1 కిలోమీటర్ మేర, 1/2 కిలోమీటర్ మేర మొత్తం కూడా దవ్వేసిండ్రు. కాబట్టి ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆ యొక్క ఎవరైతే రోడ్డును తవ్వేసిండ్రో వాళ్ళపైన వెంచర్ చేసినటువంటి రియాల్ట్ల పైన క్రిమినల్ కేసులు నమోదు చేసి వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాము. ఇప్పటి వరకు ఇక్కడ ఏదైతే నారాయణపూర్ గ్రామ
పరిధిలో ఇది ఎక్కడ పరిధి వస్తే ఆ పరిధిలో పంచాయతీ సెక్రటరీ ఏం చేస్తుంటూ కనీసం ఈ యొక్క వెంచర్ చేస్తే వెంచర్కు గ్రామ పంచాయతీ అనుమతులు ఉన్నాయా, అట్లనే DTCP లేఅవుట్ తీసుకున్నారా లేదా, ఇవన్నీ కూడా అధికారులు పర్యవేక్షణ చేయాలి. ఎంపీఓ కానీ అట్లనే DPO కానీ వాళ్ళు పర్యవేక్షణ చేయాలి. రోడ్డు దొరికితే ఈజిమెంట్ యాక్ట్ అనేది ఒక చట్టం ఉన్నది. ఏదైతే ప్రజల అవసరాల నిమిత్తం వాళ్ళు మా అడ్డదారులను ఎవరైనా అడ్డగించిన వాళ్ళందరిపైన కూడా కేసులు నమోదు చేసే అధికారం తహసీల్దార్ గారికి ఉంటుంది. కాబట్టి తహసీల్దార్ గారు కూడా దీనిపైన పర్యవేక్షణ చేయాలి. అదే రకంగా జిల్లా కలెక్టర్ కానీ వీళ్ళందరూ కూడా పర్యవేక్షణ చేయాలి. ఇలాంటి అనుమతులు లేకున్నా కూడా ఇక్కడ కరెంట్కి సంబంధించిన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఏ రకంగా పర్మిషన్ ఇచ్చిందో ఇవన్నీ కూడా అధికారులు అందరూ కూడా ఇంట్లో ఏదో మొత్తం కూడా కుమ్మకైనట్లు అనిపిస్తుంది. అందుకొరకే CPM పార్టీగా డిమాండ్ చేస్తుంది ఏంటంటే ఈ వెంచర్ యొక్క దీనిపైన పూర్తిస్థాయి విచారణ జరిపి ఎవరైతే దీంట్లో అక్రమంగా వెంచర్ చేసిండ్రో వాళ్ళపైన ఇంట్లో ఏదైతే సంబంధం ఉన్నటువంటి కుమ్మకైన అధికారులపైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలనేది CPM పార్టీగా డిమాండ్ చేస్తున్నాము. ఖచ్చితంగా రేపు కూడా ఈ అధికారుల అవినీతికి పాల్పడిన అంశం పైన మేము ఖచ్చితంగా రాష్ట్ర లోకాయుక్త కమిషన్లో కూడా వాళ్ళపైన కేసులు కానీ ఫిర్యాదు చేయడం జరుగుతుంది. అదే రకంగా చర్యలు తీసుకోకపోతే ఎట్లా ఉన్న రోడ్డు అట్లా ఏకపోతే భవిష్యత్తులో CPM పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని అధికారులను హెచ్చరించడం జరుగుతుంది. ఇంటర్మీడియట్ బోర్డు నుండి ఎటువంటి అనుమతులు తీసుకోకుండా అక్రమంగా ఎంతోమంది విద్యార్థుల నుండి లక్షల్లో ఫీజులు తీసుకొని కాలేజీలు నడిపిస్తూ వారి జీవితాలతో యాజమాన్యాలు చెలగాటమాడుతున్నాయి. ఆ కోవకు చెందిందే మలక్పేట్లోని సక్సెస్ ది జూనియర్ కాలేజ్ గర్ల్స్ క్యాంపస్. ఈ పేరుతో బోర్డు పెట్టి గుట్టు చప్పుడు కాకుండా యాజమాన్యం అడ్మిషన్స్ నిర్వహిస్తోంది. పర్మిషన్ లేకుండా బోర్డులు పెట్టి నడిపిస్తున్న కాలేజీలపై ఇంటర్ బోర్డు అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇలా తూతూ మంత్రంగా బోర్డులు పెట్టి విద్యార్థులను దోచుకుంటున్న కాలేజీలపై అధికారులు ఎందుకు చర్యలు చేపట్టడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి అక్రమ మార్గంలో కళాశాలను నడుపుతున్న యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు పెట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రతి విద్యార్థికి ఎదురు దెబ్బ తగిలాకే సక్సెస్ అవుతారని, దీనికి కారణం అదే అవుతుందని లా ఎక్సలెన్స్ మేనేజింగ్ డైరెక్టర్ పాలడుగు రాంబాబు అన్నారు. హైదరాబాద్ అశోక్ నగర్లో IAS అకాడమీలో సివిల్స్లో విద్యార్థులు ఘన విజయాన్ని సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ విద్యార్థులకు కోచింగ్ ఇవ్వడమే ముఖ్యం కాదు, వారు అభ్యసించడంలోనే రాణించగలుగుతారన్నారు. ప్రతి విద్యార్థి మెంటర్షిప్ మీద ఫోకస్ చేయాలని సూచించారు. ఓ విద్యార్థి సక్సెస్ఫుల్ కావడానికి కనీసం 10 గంటల చదువు అవసరమని, తల్లిదండ్రులు మిత్రుల సహాయం సహకారం కూడా ఉండాలని హితవు పలికారు. అప్పుడే వారి విజయానికి బాట వేస్తుందని డైరెక్టర్ సూచించారు. కోచింగ్ ఒక పార్టే ప్లే చేస్తుంది. కోచింగ్ని మించి మీ మీద మీకు నమ్మకము, మీ శక్తి మీద ఒకసారి ఎదురు దెబ్బ తగిలినాక నిలబడగల ధైర్యము, ఇవన్నీ కూడా సక్సెస్ కారణాలు అవుతాయి. మరొక్కసారి చెప్తున్నాను, మీ మీద మీకు నమ్మకము ఉంటేనే సక్సెస్ వస్తుంది ఎగ్జామ్లో. ఇక్కడ మనతో పాటు ఉన్న నలుగురు కూడా వాళ్ళు సక్సెస్ కారణం ఏంటంటే వాళ్ళ మీద వాళ్ళకున్న విశ్వాసం, ఆత్మవిశ్వాసం. సో కాన్ఫిడెన్స్ ఈజ్ కీ టు ద సక్సెస్. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. రెండో విషయము, ఇప్పుడు మెంటోర్షిప్ అనేది ఒకటి చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ప్లే చేస్తుంది. అంటే కోచింగ్ అనేది మీకు బేసిక్ నాలెడ్జ్ ఇస్తుంది. కోచింగ్ తర్వాత హ్యాండ్ హోల్డింగ్ కావాలి మీకు. హ్యాండ్ హోల్డింగ్ అంటే ఆన్సర్స్ రాసినవి రెగ్యులర్గా కరెక్ట్ చేసి ఎప్పటికప్పుడు మీ తత్వాన్ని అర్థం చేసుకొని ఇంప్రూవ్ చేసే టీచర్ కావాలి. సో దానికి మెంటోర్షిప్ మీద ఫోకస్ చేయండి. సో నేను శ్రావణ్, సో నాతో పాటు గాయత్రి క్యాంపస్లో ఉన్నాడు తను. నేను కూడా గాయత్రి క్యాంపస్ అని ఒక క్యాంపస్ పెట్టాము. కొంతమంది స్టూడెంట్స్ని తీసుకొని అక్కడ పెట్టడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఒక మాట నేను చెప్పేది ఏంటంటే, ఒక ఎకో సిస్టమ్ అనేది సక్సెస్కి ఎంత అవసరమో ఇప్పుడు ఒకసారి చూద్దాం. అక్కడ టీచర్, సాధన, గురువు, గురుకులం. అంటే ప్రాక్టీస్ విత్ ఎ మెంటోర్ ఇన్ అన్ ఎన్వైర్న్మెంట్ వేర్ వన్ స్టూడెంట్ టీచర్స్ ది అదర్ స్టూడెంట్. అలాంటి ఎకో సిస్టమ్ మీరు క్రియేట్ చేసుకోగలిగితే కొంతమంది దగ్గరకు వచ్చి అది సక్సెస్ కారణం అవుతుందండి. సో మీ చుట్టూ ఉన్న స్నేహితులు, మిమ్మల్ని గైడ్ చేసే ఒక మెంటోర్, ఒక సరైన వాతావరణం, దాంతోపాటు కన్సిస్టెంట్గా చేసే సాధన. ఒకరోజు 18 గంటలు చదవడం, ఒకరోజు నిద్రపోవడం ఇలాంటివి చేయకుండా రోజు 10 గంటలు కన్సిస్టెంట్గా సంవత్సరం అంతా చేసిన వాళ్లకు సక్సెస్ వస్తుంది. సో హైదరాబాద్కు మళ్ళీ మంచి రిజల్ట్స్ వచ్చాయి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ మీరందరూ టాపర్స్తో ఇంటరాక్ట్ అవ్వడానికి వెయిట్ చేస్తున్నారు కాబట్టి యూ కెన్ ఇంటరాక్ట్ విత్ టాపర్స్ ఫర్ ఫ్యూ మినిట్స్.
రైట్, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? సో హైదరాబాద్ సెంటర్ నుంచి 34 ర్యాంక్స్ వచ్చాయండి. సో బెంగళూరు సెంటర్స్ నుంచి 12 ర్యాంక్స్ వచ్చాయి. యాజ్ ఆఫ్ నౌ 46 ర్యాంక్స్ ఉన్నాయండి. అండ్ ఇప్పటి వరకు మేము చూసిన లెక్క ప్రకారం 46 వచ్చాయి. రైట్, మీరు మాట్లాడండి. నా పేరు కొట్టె రుత్విక్ సాయి. ఈ ఇయర్ రిలీజ్ చేసిన సివిల్ సర్వీస్ ఫలితాల్లో నాకు 558 ర్యాంక్ వచ్చింది. సో మోస్ట్లీ ఎక్స్పెక్టింగ్ ఐపీఎస్ అన్న ఐఆర్ఎస్ ఐటీ అన్న వస్తుంది అనుకుంటున్నాను. సో కమింగ్ టు మై ప్రిపరేషన్ జర్నీ, నేను 2017లో ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేశాను. 2017 నుండి ఇప్పటివరకు ఇది నా 5th అటెంప్ట్. ఇది నా 5th అటెంప్ట్ అండి. అండ్ సెకండ్ మెయిన్స్ అండ్ ఫస్ట్ ఇంటర్వ్యూ. సో ఈ ఇంటర్వ్యూలో నేను ఆల్ ఇండియా 558 ర్యాంక్ వచ్చడం చాలా ఆనందంగా ఉంది. అండ్ ఈ ఇయర్ నేను లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే చాలా మేజర్ చేంజెస్ ఎక్కడ చేశానంటే ప్రాపర్ గైడెన్స్ అనేది నాకు దొరికింది. లా ఎక్సలెన్స్లో సతీష్ సార్ ఇంకా యశ్వంత్ సార్ వల్ల చాలా నాలో ఉన్న మిస్టేక్స్ ఏంటి, రైట్ గైడెన్స్ ఏంటి, అసలు రైట్ ట్రాక్లో వెళ్ళడం ఎలా, అవన్నీ నాకు చాలా హెల్ప్ అయ్యాయి వాళ్ళు ఇచ్చే టిప్స్. అండ్ రెగ్యులర్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ వల్ల ఏంటంటే నేను ఎక్కడెక్కడ ఇంప్రూవైజ్ చేసుకోవాలి, నా స్ట్రెంత్ ఏరియాస్, వీక్ ఏరియాస్ తెలుసుకోవడం వల్ల నేను ఫైనల్ ఎగ్జామ్లో ఓవరాల్ ఇంప్రూవ్మెంట్ అనేది చూశాను. అండ్ లాస్ట్ ఇంటర్వ్యూ స్టేజ్లో కూడా సార్ వాళ్ళ గైడెన్స్ వల్ల నేను ఈసారి నా ఇంటర్వ్యూ స్కోర్ నియర్లీ 180 వరకు వచ్చింది. అండ్ అది చాలా మేజర్ ఫ్యాక్టర్ అయింది నాకు ర్యాంక్ రావడానికి. సో మెంటర్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను ప్రీవియస్ ఇయర్కి ఈ ఇయర్కి మేజర్ చేంజ్ ఏంటంటే మెంటర్షిప్ వల్ల అండ్ రైట్ గైడెన్స్ వల్ల నేను ఈ ర్యాంక్ వచ్చింది అనుకుంటున్నారు. అండ్ చాలా సంతోషంగా ఉంది ఈ ర్యాంక్ వచ్చినందుకు. థ్యాంక్ యూ. మీ ఫ్యామిలీ? మా ఫ్యామిలీ వచ్చేసి ఫాదర్ లైబ్రరియన్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో, మదర్ హోమ్ మేకర్, సిస్టర్ ఇప్పుడు జనరల్ ఫిజిషియన్ మమతా మెడికల్ కాలేజ్లో. మా నేటివ్ వరంగల్. నమస్కారం అండి, నా పేరు డొంగ్రీ రేవయ్య. నాకు ఈసారి సివిల్ సర్వీసెస్లో 410th ర్యాంక్ వచ్చింది. ఇది నా సెకండ్ అటెంప్ట్ అండి. సో లాస్ట్ ఇయర్ నాకు టూ మార్క్స్ మిస్ అయింది. లా ఎక్సలెన్స్తో నా పరిచయానికి వస్తే లాస్ట్ ఇయర్ నా మాక్ ఇంటర్వ్యూస్ ఉన్నప్పుడు అటెండ్ అయ్యాను. ఆ తర్వాత ఈ ఇయర్ కూడా సార్ వాళ్ళతో అసోసియేట్ అయి ఉన్నాను. సార్ వాళ్ళ ఐజీపీ ప్రోగ్రామ్ హైదరాబాద్లో ఒక 2 days పెట్టారు. అక్కడ అంటే వేరియస్ ఫీల్డ్ నుంచి ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి మాకంటే వేరియస్ ఫీల్డ్స్లో అవేర్నెస్ తీసుకొచ్చారు. ఫర్ దట్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ సార్. అండ్ ఐఎమ్ హోప్ఫుల్, అంటే నేను నా డ్రీమ్ ఐఏఎస్ అవ్వడానికి చాలా దగ్గరలో అనుకుంటున్నాను. ఇఫ్ ఐ బికమ్ ఎన్ ఐఏఎస్ అంటే నేను ఎడ్యుకేషన్ ఫీల్డ్లో వర్క్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే పేద పిల్లలకి ఎడ్యుకేషన్ యాక్సెసిబిలిటీ పెంచుదామని చెప్పి, ఎడ్యుకేషన్ యాక్సెసిబిలిటీ పెరిగి మంచి ఎడ్యుకేషన్ వస్తే చాలామంది డెవలప్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇది నా ఎయిమ్ సార్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఆ 5 పంచాయతీలను తెలంగాణలో కలపాలి. ఈ నెల 20న గవర్నర్ను కలిసి వినతి పత్రం అందించిన ఆ ఊళ్ళో ప్రజలు. హయత్ నగర్ ఆర్టీసీ కాలనీ వద్ద ఘోరం. పాప పైనుంచి వెళ్లిన కారు అక్కడికక్కడే మృతి. కంటి వెలుగు కార్యక్రమం దేశానికే తలమానికం. బాలంపేటలో మాట్లాడిన కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి. సిపిఆర్ చేసి కూలీ ప్రాణాలు కాపాడిన సర్పంచ్ భర్త. లోకేశ్వరం మండలంలో ఘటన. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.